వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. అమ్మవారి వైభవం. శ్రీమన్ కృపాజల్నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః. అమ్మా, నీ కళ్యాణోత్సవాన్ని ఈరోజు వీక్షించే భాగ్యం. లక్ష్మీవారం రోజున బృహస్పతి వాసరము అంటారు, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అని కూడా అంటారు. ఎందరో భక్తులు ఆనందంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శించి సందర్శించి ఆనంద పారవశ్యంతో అమ్మని పిలుస్తున్నటువంటి వేళ అర్చకవరేణ్యులు పాంచరాత్రాగమోక్ ప్రకారంగా కలశారాధన కైంకర్యము, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహోజన కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కృష్ణవేణి తరంగిణి తరంగముల వైశిష్యము, వేదంలా ఘోషించే గోదావరి యొక్క వైభవము, నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్ర అనుబంధము, కావేరీ నది విశేషమైనటువంటి విధానము, యమునా నది వీచిక తరంగ అనుబంధము, జ్ఞానప్రదాయనైన సరస్వతీ నది యొక్క జ్ఞానస్వరూపము, ఇన్నింటినీ సమ్మిళితం చేసి గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అనేటువంటి నదుల జలాన్ని ఆవాహన చేశారు. ఇది పుణ్యాహవచనం. చూతఫలములంటే మామిడాకులు, పూర్ణఫల నారికేళ ఫలాన్ని ఉంచి ఇక్కడ కంకణాలకు కంకణ పూజా కార్యక్రమం అంటారు. ఈ కంకణ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి అదేవిధంగా స్వామివారికి అలంకరింపజేసే యజ్ఞోపేత పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి స్వామివారి దక్షిణహస్తానికి, అమ్మవార్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఇవన్నీ కూడా ఒక క్రమం అయితే తర్వాత హోమ కైంకర్యాలు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ, రాజహోమాది హోమములు, పుష్పమాలను సమర్పించడం,
ఈ క్రమం అంతా కూడా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానై చెప్పినటువంటి ఆగమంగా చెప్పే పాంచరాత్రంలో లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో మహావిష్ణువు చెప్పినటువంటి ఆగమం కనుక దీనికి పాంచరాత్రం అనే పేరు వచ్చింది. అలాంటి పాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ నిర్వహించేటటువంటి కైంకర్యాన్ని పసుపు కుంకుమలు శుభప్రదమైనటువంటి విధానానికి తార్కాణములు. యజ్ఞోపేతం పరమం పవిత్రమని యజ్ఞోపేత కార్యక్రమాన్ని, యజ్ఞోపేత పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. ఇక అమ్మవారిని గురించి చెప్పుకోవాలంటే అమ్మవారు అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి, సమస్తమైనటువంటి అభీష్టాలను పెంపొందింపజేసేటటువంటి తల్లిగా విరాజిల్లుతూ ఉన్నది. అలాంటి అమ్మవారి కళ్యాణాన్ని మనము వీక్షిస్తూ ఉన్నాం. అందరినీ కూడా కటాక్షించేటటువంటి తల్లి, సమస్త ప్రాణుల హృదయములో ఉండే తల్లి. ఇదిగో వేదం ప్రారంభమవుతున్నది. వేదము, నాదము, సంకీర్తన సమ్మిళితమై ఈ కళ్యాణం నిర్వహించబడుతుంది. వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావత్యై పంచరశ్మిం దివ్యన్యః సదనం చక్ర ఉచ్చా పృథివ్యా వంద్యో అత్యంతరిక్షే తాపస్మభ్యం పురువారం పురుక్షుం రాజస్పోషం విశ్యతాన్నాభిపస్మే ధియం పూషా జిన్వతు విశ్వబింబః రజికం సోమో రజిపతిర్దధాతు అపతు దేవ్యతిరనర్పా బృహత్వదేవవిరథే సుధీరాః విశ్వాన్యంజో భువరాజజాన విశ్వమన్యో అపి చక్షాణ ఏతి సోమాభూషణా భవతం ధియం మే యువభ్యాం విశ్వాః పృతనాజయేమ ఉదుత్తమం వరుణాస్తభ్నాద్యాం యత్కించేతంకితవాసః అపతేహేడస్తత్పాయామి ఆదిత్యాదాపవసాన దక్షిణా ధారయంత ఆదిత్యాసస్తిస్రో భూమిర్ధారయన్ యజ్ఞో దేవానాగం శుచిరపః ते शुक्रासः शुचयो रश्मिवन्तः सीतन्नादित्या अधिपरिहिषि प्रिये कामेन देवाः सरथन्ति वो नः आयान्तु यज्ञमुपनोजुषाणाः ते सूनवो अतिथेः पीवसाविषं कृतं पिन्वत्प्रतिहर्यन् नृतेजाः प्रजज्ञियाय च मानाय जेपुरे आदित्याः कामं पितुमन्तमस्मे आनः पुत्रा अदितेर्यान्तु यज्ञम् आदित्यासः पथिभिर्देवयानैः अस्मे कामं दाशुषे सन्नमन्तः पुरोडाशं कृतवन्तं जुषन्ताम् स्कभाय तदिरुतिगं सेथतापतिं प्ररश्मिभिर्यतमाना अवृद्धाः आदित्याः कामप्रजतां वशत्कृतिं जुषद्भन्नो हव्यतातीयचत्राः आदित्यान् काममवसेहुदेम ये भूतानि जनयन्तोऽपि चिक्ष्युः सीदन्तु पुत्रा अदितेरुपस्थं स्तीर्णं बर्हिर्हविरव्याय देवाः स्तीर्णं बर्हिः सीदता यज्ञे अस्मिन् राजा सेथन्तो अपतिन्दुरेवाम् अस्मभ्यं पुत्रा अदितेः प्रजगं सता आदित्याः कामहविषोजुषाणाः अग्नेन च सुपथा राजे अस्मान् विश्वानि देवमजुरानि विद्वान् युजोध्यस्मज्जहुरानमेनः भूजिष्ठान् ते नम उक्तिं विधेम प्रभशुक्राज भानवे भरध्वं हव्यं वटिञ्चाग्नजे सुपूतं यो दैव्यानि मानुषाजलोगुंषि अन्तर्विश्वानि विद्मना जिगाति अच्छागिरो मतयो देवयन्तीः अग्नेयन्ति द्रविडं भिक्षमाणाः सुसन्दृशकं सुप्रतीकग्मुस्पञ्चं हव्यवाहपरतिं मानुषाणाम् अग्ने त्वमस्मद्युयोध्यवीपाः अनग्नित्रा अभ्यवन्तकृष्टीः पुनरस्मभ्यकं सुविताय देवा क्षां विश्वे चक्रा अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वी तवातोकाय तपजाय संयोः प्रकारवो मननावक्ष्यमानाः देवद्रीचीर्नयथ देवयन्तः दक्षिणापार्वाजिनी प्राच्येति हरिद्भरं जग्नजे घृताची इन्द्रन्नरो युजे रथं जगृभ्रणाते दक्षिणमिन्द्रहस्तं वसूयवो वसुपते पशूनां विद्माहित्वा गोपतिं शूरगोनाम् अस्मभ्यं चित्रं वृषणगं रयिन्दाः तवेदं विश्वमभितः पशव्यं यत्पश्यति चक्षसा सूर्यस्य गवापसि गोपतिरेक इन्द्रा भक्षीमहिते प्रयतस्य वस्तः समिन्द्रणो मनसा नेशिगोभिः सगं सूरिभिर्मकरं सग्गुस्तस्या सम्ब्रह्मणा देवकृतं यदस्ति सन्देवानागं सुपत्या यज्ञियानाम् आराच्छत्रुमपबाधस्वदूरम् उग्रो यः शम्भः पुरुहूततेन अस्मेधे हि यपवद्गोपदिन्द्रा दुधीधियं चरित्रे पाचरत्नाम्
आदेशसगं सहीचिः बृहस्पतिः प्रथमं जायमानः महो ज्योतिषः परमेभ्यो मन् सप्तास्यस्तु विजातोरपेण विसप्तरश्मिरथमत्तमागंसि बृहस्पतिः सपदयद्वसूनि महो प्रजान् गोपतो देव एषः अपस्विशासन् सुवरप्रतीप्तः बृहस्पतिरुहन्त्य मित्रवर्गैः बृहस्पते प्रतिजेता पित्रे आनो दिवः पापीरती इमा जुह्मानायस्ते स्तरः सरस्वत्यभिनो नेषि इयगं शुष्मेभिर्विसखा इवारुजत् सानुगिरीडान्तविषेभिरूर्तिभिः पारापदग्धीपवसे सुवृत्तिभिः सरस्वतीमादिवासे पठीतिभिः सोमो धेनुगुं सोमो अर्पन्तमाशुं सोमो वीरं कर्मण्यं ददातु सादन्यं विदक्षकं सभेजं पितुश्रवणञ्जो ददाश तस्मै अषाढं युत्सुत्पकं सोमक्रतुभिः या ते धामानि हविषा यजन्ति पविमा ओषधीः सोमविश्वाः पवपो अजनयस्पङ्गाः पमाततन्थोर्पन्तरिक्षं पञ्चज्योतिषापितमो ववर्था या ते धामानि दिव्या पृथिव्यां या पर्वतेष्पोषधीष्वप्सु तेभिर्नो विश्वैः सुमना अहेडन् राजन् सोमप्रतिहव्यागृधाय विष्णोर्नुकन्ततस्य प्रियं प्रतद्विष्णुः परो मात्रया तनुतावृधाना न ते महित्वमन्तश्नुवन्ति उभे ते विद्मरजसी पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से विचक्रमे त्रिर्देवः आते महो यो जात एव अभिगोत्राणि आभिस्पृथो विथतीररिषण्यन् अमित्रस्य व्यथया मञ्जुमिन्द्रा आभिर्विश्वा अभियुजो विशूचीः आर्याय विशोपतारीर्दासीः अयगं शृण्वे अथ जयन्नुतघ्नन् अयमुत प्रकृणुते युधागाः यदा सत्यं कृणुते मञ्जुमिन्द्रः विश्वं दृढं भजत एच तस्मात् अनुस्पथामक्षरन्नापो अस्य अबद्धतबद्ध आनाद्यानां सध्रीचीनेन मनसातमिन्द्र ओजिष्ठेन हन्मना हन्नभिद्यून् मरुत्पन्तं वृषभं तावृधानम् अकबारिं दिव्यगं शासमिन्द्रं विश्वासाः ममसे नूतनाय उग्रगं सहोदामिहतगं हुवेम जनिष्ठा उग्रः सहसेतुराय मन्द्र ओजिष्ठो बहुलाभिमानः अवर्धन्निन्द्रं मरुतश्चिदत्र माता यद्वीरं दधनद्धरिष्ठा तस्यापो मरुतस्वधासीतु यन्मामेकगं सपथत्ताभिहत्ये अहग्युग्रस्तविशस्तु विष्मान् विश्वस्य शत्रोरनमं वधस्तैः रुद्रस्यत्पाश्वसखादीशमानाः विश्वे देवा अजहुर्ये सखायः मरुद्भिरिन्द्रसख्यन्ते अस्तु अथेमा विश्वाः कृतराजयासि वधीं रुद्रं मरुत इन्द्रियेण स्वेन भावेन तविशोपभूवान् अहमेतामनवे विश्वश्चन्दाः सुगा अपश्चकरवज्रबाहुः तयो वृषा वृष्टिजेभिः समोगाः महो दिवः पृथिव्याश्च सम्राट् सतीरसत्पाहव्योभरेषु मरुत्पान्नोपवत्तिन्द्र ऊती इन्द्रो वृत्रपतरद्वृत्रतूर्ये अनाधृष्योपकपाशूर इन्द्रः अन्ते नन्दिशो अपदन्तपूर्वीः अजगं राजा जगतश्चर्षणीनां स एव वीरस्य उवीर्यावान् स एकराजो जगतः परस्पाः यदा वृत्रपतरच्छूर इन्द्रः अथापवत्तपिता विक्रतूनाम् इन्द्रो यज्ञं बद्धयनु विश्ववेदाः पुरोडाशस्य चुषतागं हविर्नः वृत्रन्तीर्पादानवं वज्रबाहुः दिशो दृगुं भद्रुगुं हिता दृगुं हनेन इमं यज्ञं बद्धयनु विश्ववेदाः पुरोडाशं प्रतिगृह्णाद्विन्द्रः यदा वृत्रपतरच्छूर इन्द्रः अथैकराजो अपवज्जनानाम् इन्द्रो देवान् छन्दरहत्य आवतु इन्द्रो देवानामपवत्पुरोगाः इन्द्रो यज्ञे हविषापावृधानः वृत्रतूर्णो अभयगं शर्मयगं सतु यः सप्तसिन्धूगुं रतथात् पृथिव्यां यः सप्तलोकानकृतोद्दिशश्च इन्द्रो हविष्मान् सकनो मरुद्भिः वृत्रतूर्णो यज्ञमिहोपयासतु इन्द्रस्तरस्वानभिमातिहोग्रः हिरण्यपाशीरिशिरस्सु वरुषाः तस्य भयगं सुपतौ दिद्धियस्य अभिभक्ते सौपनसे स्याम हिरण्यवर्णो अभयं कृणोतु अभिमातिहेन्द्रः पृतनासु जिष्णुः स नः शर्म त्रिपरूथं द्विजगं सतु यूजं पातस्वस्तिभिः सदा नः इन्द्रग्गुस्तिः वज्रणग्गुस्तोमपृष्ठं पुरोडाशस्य चुषतागुं हविर्नः हत्वाभिमातीः पृतनाः सहस्वान् अथापयं कृणिः विश्वतो नः स्तुः शूरं वज्रिणमप्रतीप्तम् अभिमातिहनं पुरुहूतमिन्द्रं य एक इच्छतपतिर्जनेषु तस्मा इन्द्राय हविराजुहोता इन्द्रो देवानामधिपाः पुरोहितः दिशां पतिरभवद्वाजिनीवान् अभिमातिहातविशस्तु विष्मान् अस्मभ्यं चित्रं वृषणगं रयिन्दातु य इमेद्यापा पृथिवीमहित्वा बलेनादृगं हतभिमातिहेन्द्रः तनो हविः प्रतिगृह्णातु रातये देवानां देवो निधिपानो अभियातु अनमस्ते పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటివరకు వేదాన్ని విన్నాము. మరి అర్చక స్వామివారు నిర్వహించిన కైంకర్యాలు వీక్షించాం.
స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం, వరుడుగా వేయించేసినటువంటి వారికి పాద ప్రక్షాళన కార్యక్రమం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువై వేయించేసి ఉన్నాడు ఇక్కడ. పక్షిరాజవాహనుని వక్షంబునన్ వసించుచున్. అమ్మవారు ఎక్కడుంటుంది? స్వామివారి హృదయంలో ఉంటుంది. పక్షిరాజవాహనుడు స్వామి. ఇచ్చు వినికాని తల్లివై సృష్టికి ఆధారమగుచు అక్షయ సంపదలిచ్చి జనావళి రక్షించడు కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. మదీయ పురాకృత జన్మ పుణ్య విశేషంబునన్ నీవు మదినెంచుక వినితించడు భాగ్యమ సంగీతివి. ఇది మా త్రికరణముల్లో స్థిరముగ నిల్పుము కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా అని అమ్మను వేడుకుంటూ స్వామి యొక్క దివ్య చరణ దర్శన భాగ్యం. అదేవిధంగా స్వామివారి యొక్క శ్రీపాదముద్రికలతో ఉన్నటువంటి శఠారి అంటారు దాన్ని. ఆలయంలో మనకి ఆ శఠారి పెట్టేటప్పుడు తల వంచి నమస్కరిస్తాం. భగవంతుడి చెంత తల వంచితే సమాజంలో తల ఎత్తుకు తిరిగే భాగ్యాన్ని ఇస్తాడు స్వామి. అందుకనే ఆ స్వామి యొక్క పాదముద్రికలు ఎప్పుడు మన శిరస్సును ఉంచుతారో అర్చక స్వామివారు శఠారి రూపంలో కదా పునఃశంకర రథాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం అది మూర్ధానమలంకరిష్యసి అనుకోవాలి. ఈ విధంగా వరుడికి చేసేటటువంటి మర్యాదలు ఏమున్నాయో వైవాహిక వ్యవస్థలో కళ్యాణ విధానంలో వాటన్నిటినీ నిర్వర్తించి అమ్మవారి చెంతకు వేయించేశాడు అర్చకవరేణ్యులు. అమ్మవారికి కూడా ఆ విధమైన కైంకర్యాలు నిర్వర్తిస్తూ సమస్తమైనటువంటి ప్రాణోహృదయంలో ఉంటూ మంగళ స్వరూపిణిగా విరాజిల్లుతూ సకల శుభాలను కలిగిస్తూ తేజోరూపముతో విలసిల్లుతూ అనేక విధములైన ఆభరణముల చేత ప్రకాశిస్తూ బంగారు వన్నెగల వస్త్రమును ధరించి విష్ణువు యొక్క ఎడమ భాగమును ఎల్లప్పుడూ నివసిస్తూ ఉండేటటువంటి విధానంతోనూ సమస్త ప్రాణులకు తల్లి అయినటువంటి అమ్మవారికి కరములు మోడ్చి నమస్కరిస్తున్నాము అని అమ్మవారిని వేడుకుంటూ అదిగో చూడండి ఆ తల్లి చంద్ర సహోదరి అన్నందుకు చంద్రబింబం వంటి పున్నమి నాటి చంద్రుని వంటి ముఖారవిందముతో విరాజిల్లేటటువంటి అమ్మవారు. అంటే పద్మముని అరవిందము అని కూడా అంటారు. అరవిందమ శోకంచ శృతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచాయతీ. ఈ విధంగా కొన్ని పుష్పాల యొక్క ప్రత్యేకత ఉన్నది. అలాంటి పుష్పాలలో ఈ పద్మ పుష్పాలు అమ్మవారికి కూడా అలంకరించారు పద్మాలను. అందుకనే పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మమ దయగను తల్లి కరుణరసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. పరిచారక స్వామి వారి ఘంటానాదం చేయడంలో ఆంతర్యం ఆగమార్థంతు దేవానాం కుర్యాత్ ఘంటారవం చేవ తత్ర దేవత ఆహ్వాన లక్షణం. అమ్మవారి అభయాన్ని ఇస్తూ ఉన్నది. అమ్మా నీ అవతారము క్షీరసాగరంలో కావచ్చు, జనక చక్రవర్తి యాగంలో ఆనాడు త్రేతాయుగంలో జనక మహారాజ్ చెంత కావచ్చు, లేకపోతే ద్వాపరయుగంలో భీష్మక మహారాజ్ చెంత రుక్మిణిగా ఉండవచ్చు, అది కాకపోతే పద్మసరోవరంలో తిరుచానూరులో ఆవిర్భవించినటువంటి పద్మావతి కావచ్చు, విష్ణు వక్షస్థలంలో ఉన్నటువంటి హృదయలక్ష్మి కావచ్చు. ఎలా ఉన్నా నీవు మమ్మల్ని అందరినీ కాపాడేటటువంటి రక్షించేటటువంటి విధానం మాత్రమే నీలో ఉంటుంది. అందుకనే మధురాతి మధురమైన నీ ప్రేమ మధువు గ్రోలిన వారలు మధురాతి పదివంతునిన్ పలుకగా మానుదురే కరుణామయీ నమ్మకము విడక నిన్ను హృదయంబు నందు నిల్పెడు భాగ్యము అమ్మ నాకిడుము చాలు కోరబోమవియ కరుణామయీ నమ్మకము విడక నిమ్ము హృదయంబు నందు నిల్పెడు భాగ్యము అమ్మ మాకిడుము చాలు కోరబోమవియ కరుణామయీ. కరుణామయీ కరుణరసాంతరంగా నతే వర్ణయితుం శక్త్యాత్ గుణాన్ జిహ్వాపి వేదసః. అమ్మా నీ కళ్యాణ గుణములు చతుర్ముఖ బ్రహ్మగారికే సాధ్యం కాదు. మరి సామాన్యమైనటువంటి మేము నిన్ను భక్తితో పిలుస్తూ నిన్ను వేడుకుంటూ ఉంటే మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి నీవు పద్మావతి దేవిగా ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి తల్లివి నీవు. సకల విధములైన ఉపచారములను నిర్వర్తించి అర్చక స్వామివారు పెండ్లి కుమార్తెగా వేయించేసిన అమ్మవారికి మిగిలిన కైంకర్యాలన్నీ నిర్వర్తించి నీరాజనాన్ని సమర్పించారు. వేదంబులు 4 తీరంబులయ్యమర
వేదార్థసార పుల్లాబ్జ సరది అందు వేద ధర్మాది దేవవై వెలుగొందు తల్లి. అమ్మవారు మన చెంతకే వస్తున్నట్టున్నది చూస్తుంటే మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. అందుకే అన్నమాచార్యుల వారు వచ్చిన అలమేలు మంగ అన్నాడు. ఎందుకంటే అందరి ఇప్పుడు ఎంతమంది చూస్తుంటే వారందరిళ్లలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అందులో కంకణధార నిర్వర్తించుకోవడం కూడా. రక్షాబంధనం రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ. రక్ష అనే పదానికి చాలా విలక్షణమైనటువంటి, రక్ష అనే పదానికి విలక్షణమైన అర్థం చెప్పారు. అలాంటి అమ్మవారికి వామహస్తానికి కంకణధార నిర్వర్తించారు. అమ్మ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తుంది. అమ్మ వాత్సల్యానికి ప్రతీక, అమ్మ ఆనందానికి ప్రతీక, అమ్మ అనురాగానికి ప్రతీక. అమ్మ అనునయిస్తూ అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి తల్లి. అలాంటి అమ్మవారిని, అమ్మవారి ఎదలో హృదిలో స్వామివారు, నీ హృదయంలో స్వామివారికి స్థానం ఇచ్చావు. స్వామివారి హృదయంలో నీవేం చేసి ఉన్నావు. హృదిలో ఎదలో ఒకరికి ఒకరై తోడుండి ఆనందాన్ని పంచుకునేటటువంటి విధానం ఇది అని చెప్పగానే చెబుతున్నటువంటి విశేషం. ఇలాంటి అమ్మవారికి జరిగేటటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఒకవైపున మంగళధ్వనులు, మరొక వైపున అమ్మవారి నామావళి పద్మావతి పాహ్యాలర్మేల్ మంగ పద్మనాభ ప్రియాల ప్రారంభంలో విన్నాం. నామావళి ఎన్నిసార్లు విన్నా మరల వినాలనిపిస్తుంది. అది అమ్మవారి నామావళిలో ఉన్నటువంటి విశేషం. ఎందుకంటే ఏ నామస్మరణ చేత నారదుడు తుంబురుడు మొదలైనటువంటి వారందరూ ఆనందపడ్డారో ఆ స్వామివారి గోవిందనామాలు కావచ్చు, అమ్మవారి నామావళి కావచ్చు, విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకనే అవ్యాజ కరుణాపూరితమైన దివ్య మహిమాన్వితమై నవ్యాలంకృతమై నయనానందకరమౌ నీ దివ్యాకృతి మా మనోనేత్రంబుల నిలుపుము. కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్ మంగ. దేవాగుం అచ్చా బ్రహ్మకృతా గడేన సరస్వతీం మరుతో అశ్వినాపః యక్షిదేవాన్ రత్నధేయాయ విశ్వాను యౌః పితః పృథివీమాతరద్ధృతు అగ్నే ప్రాతర్వసవో బృఢతానః విశ్వ ఆదిత్యా అదితే సజోషాః అస్మభ్యగం శర్మ బహుళం వియంత విశ్వే దేవా శృణుతే మగుంహవం మే ये अंतरिक्षे ज उपत्यतिष्ठा ये अग्निजिह्वा उतपाय जत्राः आसद्यास्मिन् बर्हिषि मादयध्वम् आपां वित्रावरुणाः व्यजुष्टिं नवसा देवा पवसा पवृत्याम् अस्माकं ब्रह्मपुत्र्या अस्माकं वृष्टिर्दिव्यासु पारा युवं वस्त्राणि पीपसापसाथे युवोरच्छिद्रामन्तवो हसर्गाः अवातिरतमरुतानि विश्वा अरुतेन मित्रावरुणा सचेथे तत्सुवां मित्रावरुणा महित्वम् ईर्मातस्थुषीरः विश्वाः पिन्वथस्पसरस्य धेनाः अनुवामेकः पविरापवर्ति यद्मगुं हिष्ठन्नाति विदेसुदानु अच्छिद्रगं शर्मभुवनस्य गोपा ततो नो मित्रावरुणापवीष्टं सिशासन्तो जीगिवागुं सस्याम आनो मित्रावरुणाः व्यदातिं घृतैर्गव्यूतिमुक्षतमिडाभिः प्रतिभापत्रपरमाजनाय प्रणीतमुद्रो दिव्यस्य चारोः प्रवाहवासि सुरुतं जीवसेनः आनो गव्यूतिमुक्षतं घृतेन आनो जने श्रवयतं युवाना श्रुतं मे मित्रावरुणाः देवा इमा रुद्राय स्थिरधन्वते गिरः क्षिप्रेशवे देवाय स्पधाम्ने अषाढाय सहमानाय मीढुषे तिग्मायुधाय भीमाशृणोतना त्वादत्तेभिरुद्रशन्तमे शतगुं हिमा अशीय भेषजेभिः यस्मद्वेषो वितरं जगंहः व्यपीपागश्चातयस्मादशूकीः अर्हत्सर्षिमानस्तोके आतेर्वरुणागुं सुम्नमेतु मानः सूर्यस्य सन्दृशो युयोधाः अभिनो वीरो अर्पतिक्षपेत प्रजाये बहिरुद्रप्रजाभिः ये वामभ्रो वृषभचेकिताना यथा देवनहरुणीशेन हगंसि आवतश्रूर्णो रुद्रेह बोधि बृहद्वदेव विरथे सुवीराः परिणो रुद्रस्य हेतिस्तु हि श्रुतं मीधुष्टमार्हन् बिभर्षि पवग्ने रुद्र आपो राजानं सूर्यो देवी पुषसगं रोचमानापर्यः न योषामभ्येति पश्चात् यत्रानरो देवयन्तो युगानि वितन्वते प्रतिभद्राय भद्रं भद्रा अश्वा हरितः सूर्यस्य चित्रा एदग्वा अनुमाद्यासः नमस्यन्तो दिव आपृष्ठवस्थुः परिद्यावा प्रतिदीयन्ति सद्यः तत्सूर्यस्य ते तत्पन्तन्महित्वं मध्याकर्तोर्पिततकं सञ्जभार यदेतयुक्तहरितः सधस्थातु आद्रात्रीवासस्तनुते सिमस्मै तन्मित्रस्य वरुणस्याभिचक्षे सूर्यो रूपं कृणुतेर्जोरूपं
थे अनन्तमन्यदृशतस्य पाजः कृष्णमन्यद्धरितः सम्भरन्ति अद्या देवा उदिता सूर्यस्य निरगंहसः पिपृतान्यरपद्यात् तन्नो मित्रो वरुणो मामहन्ताम् अदितिः सिन्धुः पृथिवी उतद्यौ दिवो रुक्म उरुचक्षा उदेति दूरे अर्थस्तरणिर्भ्राजमानः इंद्रोदीचो हस्तभिर्या रुद्राण्यप्रदुष्कृतय्या जागान्नवदे नमय्या या ओहो इंद्रो ददायि सो अस्ताभिः वृत्राणि या प्रादिष्कृता जागाना वा पतिर्ना वा ओ वा ओ येडा इंद्रे हिमाव से आन्धासा वायुस्वे विश्वो मा पर्वाभिः महाग शिरो जासा ना इन्द्रावृत्रान् अस्माकामार्थम् आगाहि गाहि माहि धीरो वा ताहि भो हायि आवा ओजस्तदस्य दिद्वेषे आवा उभयत्समवर्तायात् आवा इन्द्रक्षमे वारोदासी ओजस्तदा सिद्धिजाये उभयत्समवर्तयादा इन्द्रा चार्मा ओ वारो दासी आयामु ताहि सामदासाये तावोदये वागार्वा आदि वाचास्ताचेत् नवो सो हाये वातावात् भाई राजा शम्भोमयः भ्रूणोरोनाये పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో వేదాన్ని విన్నాం. సామగాన ప్రియుడు స్వామి. అలాంటి వేదం శ్రవణానందభరితంగా వినే భాగ్యాన్ని పొందాం. హస్తాభ్యాం అభయప్రదాం అంటున్నాం. అభయాన్ని ఇచ్చే తల్లి. హోమం జరుగుతోంది. హోమ కైంకర్యంలో మంత్రాలు ప్రధానం. ఎందుకంటే మంత్రాధీనం దైవతం అన్నారు. అలాంటి వేద మంత్రాలను వేద పండితులు సభక్తిగా పఠిస్తూ ఉన్నారు. అనేక రకములైన హోమాలు ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. యజ్ఞము యాగము భారతీయ జీవన వ్యవస్థలో
ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయి. అలాంటి యాగాన్ని యజ్ఞాన్ని కళ్యాణోత్సవంలో నిర్వర్తించటం, గృహస్థు చేసేటటువంటి అనేక కార్యక్రమాల్లో నిత్యహోమ కైంకర్యం కూడా చెప్పబడుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నిత్య హోమ కైంకర్యము చేస్తూ ఉన్నారు కాబట్టే సమాజంలో ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉన్నది. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. ద్రాకృష్ణయో మృదంతో वायुमिन्द्रा प्रणेता मजिस्वाता
गिर्वनः पाहीनस्तोतं गिर्वनः पाहिनस्तुता वदोद्धावीरा ओ जाते आवा इन्द्रात्वादा कामायेत या श्री सादा वैन्द्रा चक्रुजादा वोनसा सापर्यन् न देवा वृथा वृता सो आत्मा विसिन्दिन्दावः समुद्रमे वासिन्दवः समुद्रमे वासिन्दावः न त्वामिन्द्रादिरिच्यते न त्वामा इन्द्रादिरिच्यते ओ येटा इन्द्राविद्वा दीनो व्रात इन्द्रामर्काय विरर्किना इन्द्रं वाणी आय अनो सदा ओ येटा इन्द्रायीशे पुनः ओ हाये విభూషణ అమ్మవారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమం ఇప్పటివరకు హోమాన్ని నిర్వర్తించి మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు. మాంగళ్య పూజ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం సురాసురేంద్రవందిత పాద విశాల విశ్వ పరిపాలనా చతుర దయాంబురాశి. అమ్మవారిని వర్ణించే విధానం సురాసురేంద్రవందిత పాద విశాల విశ్వ పరిపాలనా చతుర దయాంబురాశి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా. మాంగళ్యాలు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే అంటారు. అలాంటి మాంగళ్యాలకు సభక్తిగా పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. ఈరోజు లక్ష్మీవారం అని చెప్పుకున్నాం కదా, అమ్మవారు అందరినీ అనుగ్రహించేటటువంటిది. అందుకనే తల్లి పద్మావతి శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్. అమ్మవారు మన ఇంటికి వేంచేస్తుంది. అలా అభయప్రదాయిని అయి మన ఇంటికి వేంచేసింది. ప్రత్యక్ష ప్రసార రూపంలో అమ్మవారు మన ఇంటికి వచ్చింది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. అన్నమాచార్యుల వారు వర్ణించారు, వచ్చిన అలమేలుమంగా ఈ పచ్చడి కడియాల పసిడి చలంగా అని. చందనము, పసుపు, కుంకుమ పవిత్రమైనటువంటి శుభప్రదమైనటువంటి ద్రవ్యాలను వినియోగించి మాంగళ్య పూజను చేస్తున్నారు. పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలంపై మాంగళ్యాలు ఉంచారు. నారికేళ ఫలాల్లోకి జలం ఎలా వచ్చింది? భగవత్ సృష్టి. అలాగే మనలో భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకనే శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్ నీవు లోకాంతరంగమై సర్వలోకంబులందు నీ దృష్టులను బరపుచున్ చల్లగా పర్యవేక్షించి రక్షించుచున్ సర్వాంతర్యామివై సర్వజీవులకు తల్లివై పోషించు భారమున్ వహించి దయాసాంద్రవై ఎల్లరన్ సమానాంతరంగంబునను ప్రేమించి కాపాడుచున్నట్టు ఓ తల్లి సర్వవేద వేదాంగ పారంగత సుందర స్వరూప నీవు అలర్వేల్మంగవై ఆ 7 కొండల వాని గుండెపై గుడికట్టి దిట్టవై కూర్చుండి 7 లోకాలకు 7 గడవై ఉన్నట్టు నిన్నెట్టని వర్ణించు తల్లి. సర్వలోకాంతరంగా త్రిలోక జనని
అఖండ పరబ్రహ్మస్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక ఆది నారాయణుని రాణి సర్వగీర్వాణ కళాలాప వినోదిని సర్వపాప ప్రణాశిని శ్రీ వెంకటేశు ప్రియధర్మచారిణి అని ఈ విధంగా అమ్మని స్తుతిస్తూ భక్తులంతా వేడుకుంటూ ఉండగా అర్చక స్వామివారు మాంగళ్యధారణ చేస్తున్నారు. వచ్చేసింది అమ్మవారు మన చెంతకి, వచ్చిన అలమేలు మంగాయి పచ్చడి గడియాల పసిడి జలంగా. అన్నమయ్య ఊరికే చెబుతారా, సంకీర్తనలో మాధురి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు మరుతో యమర్యామా మిత్రాస్వాంద్రోహ
పూర్ణాహుతిముత్తమాన్ జుహోతి సర్వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ. నెలతని నోములు నేడే ఫలించగదే, కలలు నీకిప్పుడే నిక్కలలాయనే. నెలతని నోములు నేడే ఫలించగదే, కలలు నీకిప్పుడే నిక్కలలాయనే. పలికిన సగినాను అతి వచ్చగలవే, తలచగాని విభుడు తానే ఇందువచెను. పలికిన సగినాను అతి వచ్చగలవే, తలచగాని విభుడు తానే ఇందువచెను. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ. తొల్లిటి మీ పూజలు తుదకెక్కగదవే, ఎల్లగా నీ కోరికలు ఈడేరినే. తొల్లిటి మీ పూజలు తుదకెక్కగదవే, ఎల్లగా నీ కోరికలు ఈడేరినే. చెల్లుబడి నీ పదము చేకూడగలవే, ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు. చెల్లుబడి నీ పదము చేకూడగలవే, ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే. చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ.
నిన్ను చేరి కూడినాడు దేవుల వైతివి వావిదిష్టములాయగదావే శ్రీ వెంకటేశుడు నిన్ను చేరి కూడినాడు చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ